మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా ఆవలి ఒడ్డునకు నడిచిపోయెను. 2 రాజులు 2వ అధ్యాయం 13-14 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 22 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, రేపటి దినమందు 8th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తల్లిదండ్రి దైవ దీవెనలు పొందవచ్చు. అలాగే హీలింగ్స్ అండ్ డెలివరెన్స్, ఇలాంటివి కూడా అద్భుతాలు రేపు మనం పొందబోతున్నాం. అలాగే ఒక స్పెషల్ అనాయింటింగ్ అదేంటంటే, ఏలియా పైకి ఎప్పుడైతే ఏలియా యొక్క ఆత్మ ఎలీషా పైకి ఎప్పుడైతే 2 పాళ్ళు ఆత్మ కూరుకున్నాడో, నిన్నటి దినమందు ఉదయం ప్రేయర్లో చెప్పుకున్నాం. ఆ ఆత్మ అభిషేకం దేవుడు ఎప్పుడైతే ఎలీషాకు అనుగ్రహించాడో, అసలు ఆయన దుప్పటి పట్టుకొని యోర్దాను నదిని ఇలా కొట్టగానే చీలిపోయింది. వావ్. అలాగే ఎలీషా ఊర్లో పట్టణంలోకి వెళ్ళాడు. అయ్యా దైవజనుడా, పట్టణం చుట్టం చాలా రమ్యమైంది కానీ నీరు చాలా చేదన్నారు. కొత్త పాత్రలు ఉపయోగించి తీసుకురామన్నాడు. ఆ నీళ్ళు లేచి ఒక ప్రాబెసి చెప్పాడు. అంతే, ప్రార్థన చేశాడు. అంతే, చేదు నీళ్ళు మంచినీళ్ళుగా మారిపోయింది. భూమి సారవంతంగా మారిపోయింది. అసలు 1 కాదు 2 కాదు 4వ అధ్యాయం వెళ్ళేసరికి ఒక విధవరాలు ఉంటుంది. అక్కడ ఆమె చాలా అప్పుల పాలైపోయింది. అయ్యా, అప్పులోళ్ళు వచ్చి నా పిల్లల్ని పట్టుకుపోతున్నారు, నేనేం చేయాలి? నా భర్త దైవజనుడు అంటే, అమ్మ నీటిలో ఉంది, నూనె కుండ ఉందంటే, ఖాళీ పాత్రలన్నీ చుట్టుపక్కల అందరి దగ్గర అడిగి పట్టుకొచ్చి దాంట్లో ఈ నూనె నింపేయమ్మా అన్నాడంతే. ఓ ప్రాఫెసీ చెప్పాడంతే. అసలు ఒక్క పాత్రలోనే నూనె అన్ని పాత్రలో పోస్తే ఎలా నిండింది? మెరాకిల్ ప్రాఫెసీ అంతే. ఎలాంటి గిఫ్ట్. అలాగే 5వ అధ్యాయం వెళ్ళేసరికి నయమాన్ వచ్చి కుష్టి వ్యాధి పోద్దును వీళ్ళు యోర్దాను నదిలో ములగమన్నాడు. ఒక ప్రాఫెసీ చెప్పాడు. 7 సార్లు ములిగి పైకి లేస్తే కుష్టి లేదు. ఇలాంటి అద్భుతం. అలాగే 6వ అధ్యాయం వెళ్ళేసరికి సిరియా రాజు పలుమార్లు దండెత్తి ఇజ్రాయిల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడో తను ప్లాన్ చేసి మాటలు ఉండటానికి సైన్యాన్ని పంపిస్తున్నాడు. వెంటనే ఈ విషయాన్ని దేవుడు ఒక స్పెషల్ అనాయింటింగ్ ఇచ్చాడు ఎలీషాకి. అనాయింటింగ్ ద్వారా అక్కడ సిరియా రాజు ఏం ప్లాన్ చేస్తాడో ఈయనకు అర్థమైపోయేది. ఈ విషయంలో ఇజ్రాయెల్ రాజుని అలర్ట్ చేసేవాడు, వీళ్ళు తప్పించుకునేవాడు. ఇదంతా అసలు వాళ్ళకి అర్థంగా కన్ఫ్యూజ్ అయిపోతే, మన పక్షంగా మనలో ఉన్నవాడు ఎవడో ఇజ్రాయెల్ రాజు పక్షంగా ఉన్నాడు, ఎవడాడు చెప్పేస్తున్నాడంటే, సీక్రెట్ లీక్ చేస్తున్నాడంటే ఎవరు లేరయ్యా, అక్కడ ఎలీషా గారు ఉన్నాడు. నువ్వు మనసులో అనుకున్నంత ఆయన తెలిసిపోద్ది. దేవుడు అలాంటి తలాంతి ఇచ్చాడు. వావ్. రేపటి దిన ముందు ఇలాంటి అభిషేక ప్రార్థన చేయాలని, దానివల్ల నీవు నేను జరగబోయి శత్రువు ఏ పన్నాగం పొందుతున్నాడు అన్ని విషయాల్లో దేవుడు తలాంతులు ఇచ్చి జ్ఞానం ఇచ్చును గాక. విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారు కూడా దేవుడు తలాంతులు ఇచ్చి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకార్యాలు చేయవాడా, కృప చూపించండి ఆయన. ఒక స్పెషలైజేషన్, స్పెషల్ అనాయింటింగ్ రేపటి దినం మాకు ఇవ్వండి. ఈరోజు మమ్మల్ని సిద్ధపరచండి. ఆనాడు ఎలీషా పైకి 2 ఆత్మ, ఏలియా యొక్క ఆత్మను అభిషేకించి పంపించావు. ఎంత బలంగా వాడబడ్డాడు. మాకు కూడా అలాంటి అభిషేకం కావాలి. అలా హీలింగ్స్ అండ్ డెలివరీస్ జరగాలి. అన్ని విషయాలు కృప నుంచి గొప్ప కార్యాలు చేయండి. వ్యాధిని స్వస్థపరచండి, బలహీన బలపరచండి, జాబ్ లేని జాబ్స్ ఇవ్వండి. ఈరోజు ఇంటర్వ్యూకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్తున్న బిడ్డలను తోడేయండి, కృప చూపించండి. బోర్డ్ ఎగ్జామ్స్ దొరుకుతుంది, మా బిడ్డలు తోడేయండి, కృపనివ్వండి. రేపు సండే గొప్ప విజయాన్ని ఇవ్వండి. బలమైన ఆత్మ అభిషేకంతో నింపండి. 7 వారాలు ఎవరు సీట్ ప్లాన్ చేయాలి, అందరూ అద్భుతాలు చూడాలా, కృప చూపించి కార్యాలు చేయండి. ఉన్నవాళ్ళు ఇప్పటి నుంచి సీట్ ప్లాన్ చేయాలి, అద్భుతంగా కృపనివ్వండి. నేను యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, 8th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ రేపు వచ్చిన ప్రతి ఒక్కరి తలమైన స్వహస్తాలతో అనాయింటింగ్ ప్రే చేయబోతున్నాను. మన ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకు రేపటి దినమందు మొదటి ఆరాధన, రేపటి దినమందు సండే 8 గంటలకి 2వ ఆరాధన, ఉదయం 10 గంటలకి 3వ ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4వ ఆరాధన. 3వ ఆరాధన 4వ ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజనం వసతి కలదు. అడ్రస్ సర్కస్ గ్రౌండ్, భరత్నల్ ఫ్లైఓవర్ పక్కన, నియర్ ఎర్రగడ్డ, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీట్ కలదు. ఫ్రెండ్స్, మన ఫంక్షన్ హాల్ వాళ్ళకి 20 lakhs ఇంక మనం పే చేయాలి. ఈ విషయంలో ఎవరైతే సహకరించాలనుకున్నారో ముందుకు రావచ్చు, టీవీ స్పాన్సర్ చేయొచ్చు. అలాగే 700 ఈ సీడ్ విత్తన వాళ్ళు ఇప్పుడు కూడా విత్తవచ్చు. రేపు సండే విత్తవచ్చు, మిగిలిన సండేలో విత్తవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, ప్రేరేపించండి, ముందుకు రండి. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. అలాగే రోజు బర్త్డే, వెడ్డింగ్ జరిపిన దేవుడు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చును గాక. రేపటి దినమందు స్పెషల్ అనాయింటింగ్, డోంట్ మిస్ ఇట్. ఎలీషా అభిషేకం దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. డబుల్ పోర్షన్ అనాయింటింగ్.